నమస్తే నాన్న అందరికి. నిజంగా మిమ్మల్ని ఏ చెప్పుతోటి కొట్టాలరా మిమ్మల్ని? మీరు దేవుడి మండపం ముందు, వినాయకుడు మండపం ముందు మీరు క్యాబరే డాన్సులు వేపిస్తారా మీరు? ఇది చిత్తూరు జిల్లాలో జరిగింది నాన్న. తమిళనాడు నుండి 6 క్యాబరే డాన్సర్లను పిలిపించి దేవుడు మండపం ముందు స్టేజ్ వేసి బూతు పాటలతోటి మొత్తము డాన్సులు వేయించిరట. ఆ దరిద్రులు కూడా మగవాళ్ళని రెచ్చగొట్టుకుంటా అర్ధనగ్నంగా డాన్సులు చేసుకుంటూ షో చేసిరట. ఇది ఎట్లా కొట్టాలరా మిమ్మల్ని? ఏ చెప్పు తీసుకొని కొడితే బాగుంటదిరా? దేవుడు ముందు ఇట్లనే నారా మీరు చేసేది? కొంచెమన్నా ఇంగిత జ్ఞానం ఉన్నదా లేదా? ఇక వేరే మతం వాళ్ళు మనని ఎక్రియమంటే ఎక్రియరా? మీరు చేయబట్టి అందరూ అదే కోవకు చెందుతారు కదరా. ఏదో మీరు 10 మంది అట్లా చేస్తే కొంచెమన్నా బుద్ధి జ్ఞానం ఉండాలేమన్నా. మీకు అంత దుల ఉండేది ఉంటే పండుగ వెళ్ళినాక ఒక గ్రౌండ్ లో పెట్టుకొని స్టేజ్ షోలు ఫుల్గా చేసుకొని, అవసరం అనుకుంటే వాళ్ళతోటి మీరు ఆ స్టేజ్ మీద కూడా మీ కార్యక్రమాలు మీరు షూట్ చేసుకోండి, కంప్లీట్ చేసుకుంటా, ఎవరు వద్దన్నారు. కానీ ఒక దేవుడి కంటే ఒక రెస్పెక్ట్ ఇవ్వాలి, ఒక గౌరవం ఇవ్వాలి. మీరు మండపం ముందు అట్లా చేస్తారా? ఏమైనా బుద్ధి ఉందా?